ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి పార్టీల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ఈ నెల 27న సికింద్రాబాద్ కవాతు మైదానంలో ఎంఆర్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభకు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. సభకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా కాంగ్రెస్ నుంచి మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, సిపిఐ, సిపిఎం అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరి వస్తారని మందకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ గారికి మాకు కొంత సమయం ఇచ్చి మా ఇన్విటేషన్ తీసుకొని ధర్మయుద్ధానికి రావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్లో జాతీయ స్థాయి మార్గాల మహాసభ జరుగుతున్న సమయంలో ఒక ముఖ్యమంత్రి గారిని మేము పిలుచుకోవడం మాకు అవసరం. మేము బేషజాలకు ఇంకో దగ్గరికి పోతలేము. వస్తే ఆయన గౌరవం మా జాతిలో కూడా నిలబడడానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఒక సామాజిక కోణంలో ఆలోచించి ఆయా రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారమే జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మాదిగ శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మాదిగలకు న్యాయం జరుగుతుంది, ఇంకో రాష్ట్రంలో మాలలకు న్యాయం జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే వెంకయ్య నాయుడు గారు ఆయనలో చిత్తశుద్ధి ఉంది. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ తో లెటర్ రాయించిండు ఆయన ప్రధానమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి రాసిండు. అద్వానీ గారు అమ్మా ఇది సమంజసమైన కోరిక, మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామన్నారు. ఈ మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న కొందరు సోదరులు కమిషన్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. బీజేపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి యునానిమస్గా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. చదువుకోని కాలంలో ఎవరు అనుభవించినా ఇవాళ కులాల వారుగా అందరూ చదువుతున్నారు కాబట్టి జనాభా ప్రాతిపదిక మీద అందరికీ సమన్యాయం చేయాలనేది దీని ఉద్దేశం తప్ప ఎవరికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కాదు. దీన్ని జయప్రదం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లాస్ట్గా